హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఈ నవరాత్రి స్పెషల్లో అమ్మవారికి ఏదో ఒక రోజు ఆ అన్నం అయితే నివేదించాలన్నమాట. సో నేను దానికి కాంబినేషన్గా ఈ మొట్టికాయ ఫ్రై చేస్తున్నాను. లేతగా ఉన్నాయి కదా, చూడడానికి చాలా బాగున్నాయి, అందుకని ఇది ఫ్రై పెడదాం అనుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి మనము కొబ్బరిని అంటే నేను అవి ఉప్పులో నానబెట్టి పెట్టుకుంటున్నాను. సో మనం కొబ్బరి వచ్చేసి మనం ఇలా తురుముకోవచ్చు, లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. రెండిట్లో ఏది నచ్చితే. సో ఇంకా టైం లేదండి, నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానమాట. సో మరీ మెత్తగా కాకుండా కొంచెము ఒక ముక్కగా కొట్టుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లో కొట్టేటప్పుడు మనం ఏం వేయట్లేదు, ఉట్టి ఫ్రెష్గానే అది కొట్టుకోవాలి. తర్వాత వచ్చి అన్నంలో కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. మరీ అన్నం వచ్చేసి మనము కొంచెం మెత్తగా ఉడకపెట్టుకుందాము. సో బాగానే పెట్టుకున్నాను. ఒక 1½ టేబుల్ స్పూన్ తక్కువే వేసుకున్నా మంచిదే, ఎందుకంటే కోకోనట్లో మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి. సో గుప్పెడు వేరుశనగపప్పులు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు, ఉద్దిబ్యాళ్ళు అంటాం కదా పొట్టువి, అవి కూడా వేసి బాగా మనము గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము కొట్టిపెట్టుకునే ఈ కొబ్బరి వేసేస్తున్నాం. కొబ్బరి మనకి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము ఇక్కడే సాల్ట్ వేసేసుకుందాము. సో రిమైనింగ్ ఆ సాల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నేను అన్నము ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాను కాబట్టి. సో అన్నం వేసేసి మనము ఇంకా తిప్పుకోవడమే. ఇంకా మనం పొడి పొడిగా చేసుకొని అన్నం ఎత్తి అందులో వేసేయడమే. కాకపోతే అన్నం ఎందుకు మెత్తగా ఉడకపెట్టుకోవాలని చెప్పానని, కొంచెం గట్టిగా ఉంటే పిల్లలు మింగలేరు కదా. ఈ డ్రై ఐటమ్స్ ఏమవుతుందంటే మింగలేమన్నమాట. సో ఎక్కువ కూడా తినలేం. సో కొంచెం మెత్తగా ఉడకపెట్టుకుంటేనే బాగుంటుంది. మొట్టికాయ ఫ్రై డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.